హాయ్ ఎవ్రీవన్. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి, జరిగినవి, జరగబోయేటి వాటి గురించి తెలుసుకుందాం. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలు పెట్టెను. రావణుని దేశమైన శ్రీలంకలో తమిళ లంకేయుల మధ్య కలహాలే చివరికి భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్నాయి. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు, లాల్ బహదూర్ శాస్త్రి. కపట మోసాలు విపరీతంగా పెరిగిపోతాయి. వీరి వలన ప్రజలంతా మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనం అవుతాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు మత కల్లోహాల వల్ల. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, నీటితో విద్య శక్తి అన్నమాట. రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను చెబుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకి వెళతాడు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి. నెల్లూరు సీమ నీటిలో మునుగుతుంది. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది. ఆ దాటికి దక్షిణ జనులు మరణిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినవి, జరిగినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.